నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ రఘుప్రియ గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే నాన్న. బాగున్నారా? సూపర్ ఫైన్ మేడం, కాలసర్పదోషం అంటే ఏంటి, అసలు ఉందని ఎలా తెలుసుకోవాలంటారు? చాలా చక్కని క్వశ్చన్. అయితే కాల సర్పదోషము, సర్పదోషం వేరు, కాల సర్పదోషం వేరు. అయితే ఈ కాల సర్పదోషం ఉంది, అసలు కాల సర్పదోషం అంటే ఏంటి అనేది తెలుసుకుని ఉందా లేదా అనేది తర్వాత చెప్తాను. అయితే జన్మ కుండలిలో మనకి రాహు కేతు మధ్యలో ఉండి మిగతా అన్ని గ్రహాలు ఉంటే కనుక సర్పదోషానికి వేరు. చంద్రుడు సూర్యుడు ఉంటే అది సర్పదోషం అనుకుంటాము, యుతిలో కానీ దృష్టిలో కానీ ఉంటే. కానీ కాల సర్పదోషంలో ఏంటంటే రాహు కేతు మధ్యలో ఉన్నప్పుడు మనకి డెఫినెట్ గా తెలిసేసుకోవచ్చు జాతకంలో కుండలిలో ఇది కాల సర్పదోషము అనేది. అయితే ఈ కాల సర్పదోషాలు అనేవి రకరకాలుగా ఉంటాయి. సర్పదోషం మాత్రం ఒకటే. ఈ కాల సర్పదోషాలు ఏంటంటే కనుక అనంతకాల సర్పదోషము. అనంతకాల సర్పదోషం అంటే కనుక లగ్నంలో ఆదిశేషువుతో మొదలవుతుంది. లగ్నం నుంచే మొదలయ్యేది అనంతకాల సర్పదోషము. తర్వాత వాసుకి, తక్షక, కర్కోటక, పద్మ, శంఖపాల, మహాపద్మ, తక్షక, కులిక, ఇన్ని అంటే 7 రకాలైన మహాసర్పాల యొక్క 12 రకాలుగా వీటిని వివరించారు. 7 కానీ 12 రకాలుగా విభజించి అవి జాతకంలో ఉంటే కనుక మహాకాల సర్పదోషము, కాల సర్పదోషము అంటారు. తర్వాత మరి దీని యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి అంటే కనుక జీవితంలో ఆ వ్యక్తికి ప్రతిదీ ఆటంకమే, ప్రతిదీ డిస్సాటిస్ఫాక్షనే, ఏ పని చేసినా కాకపోవడము. దీంతో పాటు కొన్ని అనూహ్యంగా అంటే ఊహించలేనటువంటి స్ట్రెస్ ఎక్కువ వస్తుంటుంది. సజావుగా ఉన్నప్పటికీ కూడా మానసిక ఆందోళన కలగడము, ఏది లేదు అన్నట్టు ఉండడము, ముఖం కూడా మనకి డిఫరెంట్ గా తెలుస్తుంటుంది. నల్లగా ఉండి, కాల సర్పదోషం అంటే నలుపు మనుషులని కాదు, అక్కడ బ్లాక్ లో కూడా ఉన్నవాళ్ళు కూడా అందంగా ఉన్నవాళ్ళు. ఇక్కడ రంగు నేను చెప్పట్లేదు, అంటే ఆ ముఖంలో ఈ పాము తాలూకా కళలు కనపడుతూ ఉంటాయి. తర్వాత నీలి రంగు కళ్ళతో, అంటే ఇరీజ్ నీలి రంగుగా ఉంటుంది కొంతమందికి, అట్లాంటిది ఉండడము. దాంతో పాటు ఎప్పుడు కష్టాలు ఎదుర్కొంటూ ఉండడము, ఊరికే పడిపోతూ ఉండడము, ఊరికే దెబ్బలు తగులుతూ ఉండడము. ఇలా నడుస్తుంటారు, చిడుక్కని పడిపోతుంటారు, నడుస్తూ ఉంటారు, దెబ్బలు తగులుతూ ఉంటాయి, ఎదురు దెబ్బలని, ఇలాగనమాట. ఇలాంటివి ఫ్రీక్వెంట్ గా ఎవరికైతే జరుగుతున్నాయో వాళ్ళకి కాల సర్పదోషం ఉంది అని తెలుసుకోవచ్చు. తర్వాత మానసిక స్థిరత్వం కలగడంతో పాటు, అంటే ఒక దాని మీద కాంక్రీట్ గా క్లియర్ గా ఉండరు. మాటికి ఇది కాసేపు చేస్తానని, మళ్ళీ ఇది వద్దులే ఇంకోటి చేస్తానని ఫ్రీక్వెంట్ గా చేంజెస్ అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకు కూడా ఈ సర్పదోషము ఉన్నట్టు చెప్పచ్చు. అయితే ఉద్యోగంలో మార్పులు ఎక్కువ ఉంటాయి. 4 రోజులు ఈ ఉద్యోగం చేస్తారు, అబ్బాయి నాకు ఇది బాగాలేదనుకుని ఇంకొకటి మళ్ళా మారుతూ ఉంటారు. ఇలా ఫ్రీక్వెంట్ గా మారుతున్నారు అంటే కూడా కాల సర్పదోషం ఉన్నట్టుగా మనం గమనించుకోవచ్చు. అలా ఎవరు మారరు, ఫ్రీక్వెంట్ గా 3 నెలలకు ఒకసారి 2 నెలలకు ఒకసారి మారరు. ఇలా మారుతున్నారు అంటే కనుక వాళ్ళకి ఉన్నది అని నిర్ధారణకు రావచ్చు. అయితే ఇంకొకటి ఏంటంటే వీళ్ళు స్తబ్దుగా ఉంటారు, అంటే యాక్టివ్ కోల్పోతారు. మన పెద్దవాళ్ళు అంటుంటారు, ఏమిట్రా మన్ను తిన్న పాములా ఉన్నావు అంటారు. మన నాన్నమ్మలు అమ్మమ్మలు అనే ఉంటారు, ఏమిటి వీడు యాక్టివ్ గా లేడు, ఎప్పుడు మన్ను తిన్న పాములా జడ్డిలా ఉన్నాడు అంటారు. అంటే అర్థం ఏంటంటే మన్ను తిన్న పాము అంటే ఒక పాము ఎట్లాగైతే స్తబ్దుగా ఉంటుందో, కొండ చిలవలాగా అట్లాగా ఉంటుందో, నిస్సత్తువగా డల్ గా ఇన్యాక్టివ్ గా ఉంటారో వాళ్ళకి కూడా ఉన్నది అని పెద్దవాళ్ళు, పిల్లలైతే పెద్దవాళ్ళు గమనించుకోవాలి. అయితే జ్యోతిష శాస్త్ర పరంగా చూసినట్టయితే కనుక ఇది చాలా 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 తీవ్రమైన దోషము. దీన్ని కనుక మహాకాల సర్పదోషాన్ని మనం పరిహారం చేసుకోకపోతే జన్మల వరకు అది వెంటాడుతూనే ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో ప్రతి ఒక్కళ్ళు చెక్ చేయించుకోండి. మన జాతకాలు చూసుకుని అమ్మయ్య మనకి ఏ సర్పదోషాలు లేవు అని నిర్ధారణ చేసుకున్నట్టయితే కనుక ప్రశాంతంగా 3 తరాల నుంచి 7 తరాల వరకు కుటుంబం చక్కగా ఉంటుంది. అయితే మరి ఇది పూర్తిగా తొలగిపోయింది అని మనకి ఎలా తెలుస్తుంది అంటే కనుక మనలో చేంజెస్ కనబడుతూ ఉంటాయి. పూర్తిగా అది తొలగిపోయింది అన్నప్పుడు క్రమశిక్షణ, భక్తి భావం ఏర్పడము, ఓర్పు సహనం ఏర్పడము, దైవ చింతన ఏర్పడము. కొంతమంది చూడండి, అబ్బాయి ఎంత అదృష్టవంతుడు, నిన్నటి వరకు ఒకలా ఉన్నాడు, ఇవాళ చూడు ఎంత అదృష్టం వచ్చిందో. అది అదృష్టం రావడం కాదు, వాళ్ళకున్న
ఆ దోషాలు తొలగిపోయిన తరువాత వచ్చినటువంటి ఐశ్వర్యం కావచ్చు, యోగం కావచ్చు, ఏ యోగాన్నైనా సరే అప్పుడు వస్తాయన్నమాట. ఇప్పుడు చూడు, మబ్బు ఉండంగా మనకి సూర్యుడు ఎలాగైతే కనపడ్డో, మబ్బు పోయిన తర్వాత ఏమవుతుంది, చక్కని వెలుగు వస్తుంది, సూర్యుడు కనపడతాడు. అలాగే ఈ దోషాలు ఉన్నప్పుడు ఇలా ఉంటారన్నమాట. అది తీయించుకున్న తర్వాత, తొలగిపోయిన తర్వాత ఆ వ్యక్తి క్లియర్ గా తెలిసిపోతారు. మొహంలో కానీ, వాళ్ళ యాటిట్యూడ్ లో కానీ, వాళ్ళు చేసే బిహేవియర్ లో కానీ మనకి ఆ తీరిపోయింది అని తెలుస్తుంది అనమాట. అయితే మనకి ఈ సర్పదోషానికి, కాల సర్పదోషానికి తేడా ఏమిటి అనేది తెలుసుకుందాం. ముందుగా ఏంటంటే పితృదోషం వల్ల కానీ, నాగదోషం వల్ల కానీ ఏర్పడేది సర్పదోషము. పాయింట్ వైజ్ చెప్తున్నాను, చాలా క్లియర్ గా విను. అయితే దీని కాల సర్పదోషం ఏంటంటే కనుక రాహు కేతువులు ఇద్దరు మధ్యలో ఉంటారన్నమాట, మిగతా అన్ని ఉంటాయి. అర్థమైందా? దీన్ని కాల సర్పదోషం అంటారు. అయితే జ్యోతిష స్థానంలో ఆస్ట్రాలజీ పరంగా చెప్పినట్టయితే రాహు కేతువులు వీళ్ళ దృష్టి ఎక్కడైతే ఉంటారో అక్కడి నుంచి పంచమ స్థానాన్ని చూస్తారు. మనకి 12 భాగాలు ఉంటాయి జ్యోతిషంలో. 12 భాగాల్లో వీళ్ళిద్దరూ 5వ స్థానాన్ని చూస్తూ ఉంటారు. ఎప్పుడైతే 5వ స్థానాన్ని చూశారో వాళ్ళు తప్పనిసరిగా సర్పదోషం ఉంది అని నిర్ధారణ చేసుకోవచ్చు. అయితే కాల సర్పదోషం ఎలా తెలుసుకుంటామంటే కనుక ఈ 7 గ్రహాలు రాహు కేతు కాకుండా ఈ 7 గ్రహాలు రాహు కేతువుల మధ్యలో ఉంటాయి. అంటే ఇటుపక్క రాహు, ఇటుపక్క కేతు ఉంటారు. ఈ మిగతా 7 గ్రహాలు వాళ్ళ మధ్యలో ఉంటాయి. ఎప్పుడైతే వీళ్ళ మధ్యలో ఈ ఇద్దరు ఉన్నాయో దాన్ని బట్టి కాల సర్పదోషం ఉంది అని ఆ వ్యక్తి నిర్ధారించుకోవచ్చు. తరువాత మరి వీటి యొక్క ఫలితాలు ఎలా ఉంటాయంటే కనుక మొట్టమొదటిది సంతాన సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఉంటాయి. తర్వాత ఇక కాల సర్పదోషానికి వచ్చినట్టయితే కనుక ఆలస్యాలు, అవరోధాలు, అనారోగ్యము, ప్రమాదము, మానసిక ఒత్తిడి, అంగవైకల్యంతో ఉండడము, దీంతో పాటు నిస్సత్తువుగా ఉండడము. అయితే మరి వీటికి పరిహారం ఏం చేసుకోవాలి అంటే కనుక సర్పదోషానికైతే కనుక మొదటగా నాగపూజ, సర్పసూక్త పారాయణతో చేయించుకోవాలి. అయితే అష్టనాగ బలి, ఈ 3 ఇస్తారు. బలి అంటే చంపేయడం కాదు, మళ్ళీ బలి అంటే పావులన్నింటినీ తీసుకొచ్చి వరుస కోసేయడం కాదు. బలి అంటే ప్రసాదాన్ని నివేదన చేయడము, ఈ 8 నాగులకు ప్రసాదాన్ని నివేదన చేయడం అన్నమాట. అయితే మరి కాల సర్పానికి ఏం చేయాలి అంటే కనుక ఓన్లీ రాహు కేతుకు మాత్రమే శాంతి చేస్తాము. డిఫరెన్స్ అర్థమైందా? సర్పదోషానికి, కాల సర్పదోషానికి. కాల సర్పదోషానికి ఓన్లీ రాహు కేతుకు మాత్రమే శాంతి చేస్తే సరిపోతుంది. అయితే మరి దీంతో పాటు పితృతర్పణాలు కూడా ఆ సమయంలో ఇచ్చేయండి. ఎవరైతే చేయించుకుంటున్నారో వీటితో పాటు పితృతర్పణాలు ఇవ్వడం చేసిన తర్వాత నాగుల చవితి వ్రతాన్ని ఒక సంవత్సరమా, 2 సంవత్సరాల మీ శక్తి కొద్దీ అనుకోండి. నేను 3 సంవత్సరాల పాటు నాగుల చవితి వ్రతం చేస్తానయ్యా స్వామి అని దండం పెట్టుకోండి. అప్పుడు ఈ పూజతో పాటు ఈ దోషాలు కూడా పోతాయి. ఇంకా కాల సర్ప దోషానికి వచ్చినప్పుడు ప్రతి నిత్యము దీంతో పాటు పరిహారంతో పాటు శివార్చన, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన, అభిషేకము, ఆలయ దర్శనము, ఈ 3 చేయించుకుంటే కనుక ఈ దోషాల నుంచి సంపూర్ణంగా ఈ జన్మకి విముక్తి అయిపోయినట్టు అనమాట. ఇది సర్పదోషము, కాల సర్పదోషము. ధన్యవాదాలు. నమస్తే.